బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల భారత్ పెట్రోలియం బంకులో గరానా మోసం జరిగింది. కారులో వచ్చిన ఓ వ్యక్తి కారుతో పాటు తన వెంట తెచ్చుకున్న డబ్బాలో కూడా 25,000 రూపాయల విలువ గల పెట్రోల్ నింపుకున్నాడు. పెట్రోల్ కొట్టిన తర్వాత బంకు సిబ్బంది డబ్బులు అడిగితే పనిచేయని ఫేక్ ఏటీఎం కార్డు ఇచ్చి అక్కడి నుంచి కారులో పరారయ్యాడు. తేరుకున్న బంకు సిబ్బంది మోసపోయామని గ్రహించి నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్రోల్ బంకులో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. కారు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎదరో వస్తూనే ఉన్నాడట. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల భారత్ పెట్రోల్ బంకులో గరానా మోసం వెలుగును చూసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపద్, గత రాత్రి సుమారుగా 12:30 ఆ టైంలో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో ఉన్నటువంటి ఏదైతే భారత్ పెట్రోలియం బొంకు ఉందో ఆ బొంకు లోకి ఒక కారులో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి కారుకు సంబంధించి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్నటువంటి సుమారుగా 100 లీటర్లు కెపాసిటీ ఉన్నటువంటి 2 డ్రమ్ములు కూడా తెచ్చి దాంట్లో కూడా పెట్రోల్ నింపుకున్నారు. ఆ తర్వాత డబ్బులు ఇచ్చే క్రమంలో నగదు లేదు కాబట్టి ఈ ఏటీఎం కార్డు ద్వారా డ్రా చేయమని చెప్పేసి కారులో వచ్చిన వ్యక్తులు ఎవరైతే గరానా మోసగలనో వారికి చెప్పడం జరిగింది. దీని నేపథ్యంలో ఆ పెట్రోల్ బంకులో ఉన్నటువంటి సిబ్బంది ఆ ఏటీఎం కార్డు తీసుకొని ఆ మిషన్ లో ఫీడ్ చేసే క్రమంలోనే ఆ కారు స్టార్ట్ చేస్తే ఉడాయించినటువంటి పరిస్థితి అవుతుంది. మొత్తానికి సుమారుగా 25,000 రూపాయలు వస్తున్నటువంటి ఏదైతే పెట్రోల్ మోసగించి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా వీళ్ళు ఎవరైతే పెట్రోల్ బంక్ సంబంధించిన యజమాని కావచ్చు, సిబ్బంది కావచ్చు, వీళ్ళు నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తారు. ఇప్పటికే పోలీసులు ఏదైతే సీసీ కెమెరా ఆధారంగా ఆ కార్ నెంబర్ ఫైండ్ అవుట్ చేశారు. అదేవిధంగా వారి వ్యక్తులకు సంబంధించి కూడా విజువల్స్ ఉంటుందో వారిని కూడా పట్టుకునే ప్రయత్నం అయితే నల్లజర్ల పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. సంపాద్. ఓకే బ్రహ్మం, కారులో పరారైన నిందితుడికి సంబంధించి ఆచూకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ గరానా మోసంపై బంకు సిబ్బంది ఏమంటున్నారు? అలాగే పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? అయితే సంపద, ఏదైతే నల్లజర్ల మండలంలో ఉన్నటువంటి దోపుచెర్ల అనే గ్రామం ఉంది, దాని పక్కనే పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో గత 2 నెలల క్రితం కూడా ఆ పక్కన ఉన్నటువంటి ఏదైతే పెట్రోల్ బంకులు ఆ బంకుల్లో కూడా సేమ్ ఇదే తరహా మోసపూరితమైన చేసినటువంటి పరిస్థితి అవుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇటు నల్లజర్ల మండలానికి సంబంధించి ఇటు పెట్రోల్ బంకుల్లో నైట్ టైము కారులో వచ్చి, ఎందుకంటే రాత్రిపూట చూసేపాటికల్లా ఆ పెట్రోల్ బంక్ సంబంధించి ఒకళ్ళే 2 సిబ్బంది ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా రెస్ట్ లో ఉంటారు. అదే పగలపూట అయితే ఎక్కువ మంది సిబ్బంది ఉంటారు. అయితే వీరు ఎవరైతే ఈ తరహా మోసాలు పాల్పడుతున్నారు, గతంలో కూడా గత 1-2 నెలల క్రితం కూడా ఆ దోపుచెర్లలో కూడా ఇటువంటి గరానా మోసాలు జరిగాయని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. అదేవిధంగా రాత్రి కూడా ఇదే తరహాలో అర్ధరాత్రి 12:30-1 ఆ ప్రాంతంలో వచ్చి 2 వ్యక్తులు సుమారుగా 25,000 రూపాయలు పెట్రోల్ పోంచుకొని ఓడించినటువంటి పరిస్థితి. మొత్తానికి పోలీసులు అయితే సీసీ కెమెరాల ఆధారంగా వీరైతే పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంపాద్. ఓకే బ్రహ్మం, సీసీ కెమెరాలో కారుకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ప్రాథమిక వివరాలు బయటకు వచ్చాయా? అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అదేవిధంగా కార్ నెంబర్ ఆధారంగా వీరు ఎక్కడి నుంచి వచ్చారు అనే వివరాలు అయితే నమోదు చేసుకోవడం జరిగింది. వీరైతే నిందితుల కోసం ఆల్రెడీ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారనే వివరాలు అయితే పోలీసులు అయితే గోప్యంగా ఉంచారు. పట్టుకునే వరకు కూడా ఎవరైతే నిందితులు ఉన్నో వారిని పట్టుకునే వరకు కూడా వివరాలు చెప్పడానికి పోలీసులు అయితే ఇష్టపడతలేదు. ఎవరైతే నిందితులు ఉన్నో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత మీడియా ముందు చెప్తామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.